ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు ఎన్నికల దగ్గరకు వస్తున్నప్పటికి కొద్దిగా వేడి పెరుగుతుంది. ఎన్నికల వేడి పెరుగుతున్నది. సిపిఐ ఎట్లా ప్రిపేర్ అవుతుంది ఏంటి సార్? సహజంగా మిగతా రాష్ట్రాల కంటే ఆంధ్రాలో వేడి ఎక్కువ ఉంటుంది. దానికి కారణం ఏమంటే ఒకటేమో పార్లమెంట్ ఎలక్షన్ల కంటే ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికలు కూడా వస్తూ ఉన్నాయి కాబట్టి రెండు కలిపి వస్తూ ఉన్నప్పుడు ఇక్కడితో పోల్చినప్పుడు తెలంగాణ కంటే అక్కడ ఎక్కువ ఉంటుంది. తెలంగాణలో ఏమంటే ఆల్రెడీ మొన్ననే అసెంబ్లీ ఎలక్షన్లు అయిపోయినాయి. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ మాత్రమే వస్తాయి. సహజంగా పార్లమెంట్ ఎలక్షన్లో ఎంపీ సీట్లు గెలవాలనేది కూడా ఉంటుంది. బట్ ఎంపీ సీట్లు గెలవాలనే దాంతోపాటు అసెంబ్లీ కూడా ఉన్నప్పుడు సహజంగా రాష్ట్రంలో ఎవరికి అధికారం అనేది కూడా తేలుతుంది కాబట్టి ఆటోమేటిక్గా అక్కడ మరింతగా వేడి ఉంది. దానికి తోడు అక్కడ రీజనల్ పార్టీస్ ప్రిడామినెంట్గా ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడేమో ఒక రీజనల్ పార్టీ రెండు ప్రధానమైన జాతీయ పార్టీలు పోటీ పడినాయి. అల్టిమేట్గా జాతీయ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ ఇక్కడ అధికారంలోకి వచ్చింది తెలంగాణలో. కానీ ఆంధ్రాలో ఏమంటే జాతీయ పార్టీలు ఉన్నప్పటికీ జాతీయ పార్టీలు ప్రధానమైన పోటీలో ఉండే పరిస్థితి అక్కడ లేదు. కాబట్టి ఏమంటే ప్రధానమైన పోటీ ప్రాంతీయ పార్టీల మధ్య జరుగుతూ ఉంది. ప్రాంతీయ పార్టీల మధ్య జరిగేటప్పుడు సహజంగా లోకల్ ఇష్యూస్, తర్వాత అనేక రకాలైనటువంటి కొన్ని అవలక్షణాలు కొన్ని అన్నీ కూడా ఉంటాయి. కాబట్టి మరింత వేడిగా కనపడుతుంది. రెండోది దానికంటే ముఖ్యంగా మన సౌత్ ఇండియాలో, అందులో ప్రధానంగా ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక ఈ రాష్ట్రాల్లో ఇటీవల కాలంలో ఒక జబ్బేమంటే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారు. చాలా విచ్చలవిడిగా, అసలు వీ కెనాట్ ఇమాజిన్. అంత పెద్ద ఎత్తున అంటే కోట్ల రూపాయలు ఉంటే తప్ప ఒక ఎమ్మెల్యే డబ్బు ప్రభావం సేమ్ మోర్ దెన్ తెలంగాణ, సమ్ టైమ్స్ ఈక్వల్ టు తెలంగాణ. కాబట్టి ఏమంటే ఆటోమేటిక్గా ఒక ఎమ్మెల్యే పోటీ చేయాలంటే మినిమం 15 కోట్లు 20 కోట్లు అని చెప్తా ఉన్నారు. బాగా ఎంపీ అయినప్పుడు 40-50 కోట్లు అని కూడా చెప్తా ఉన్నారు. మన సెంట్రల్ డిస్ట్రిక్ట్స్లో కొన్ని చోట్ల 100 కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెడతారని కూడా ప్రచారం జరుగుతూ ఉంది. ఓకే, మొత్తం మీద అయితే లక్షల్లో లేదు, కోట్లలో ఉంది. ఇది మాత్రం డబుల్ డిజిట్లోనే నడుస్తుంది. సింగిల్ డిజిట్ అంటే వాడు పెద్దగా దాన్ని చెప్పడమే లేదు. కాబట్టి అంటే ఈవెన్ పొలిటికల్ పార్టీస్ నాయకులు కూడా బీఫామ్ ఇచ్చే ముందుగానే టికెట్ ఇచ్చేటప్పుడే వాళ్ళు అన్నీ కనుక్కుంటా అన్నారు, డబ్బులు ఉన్నాయా లేదా, నువ్వు ఎంత బాగా నువ్వు లైఫ్ లాంగ్ పనిచేసిన కూడా డబ్బులు లేకపోతే మాత్రం టికెట్ ఇవ్వడం లేదు. వాళ్ళకి డబ్బులు ఉన్నవాడినే చూస్తున్నారు. ఇంకా సహజంగా కొంత ఏమన్నా మరి వాళ్ళు పెట్టుకోగలిగిన వాళ్ళు ఉంటే కొంత మేము పెడతాం, కొంత మీరు పెడతారని అట్లా కూడా చేస్తున్నారు. కానీ డబ్బు లేని వాడు అనేది ఇంకా రేర్ అనుకో, నెగ్లిజిబుల్. వాళ్ళు -5% ఉండొచ్చు. కమ్యూనిస్టులకి అదే, కమ్యూనిస్టులకి గడ్డు పరిస్థితి. ఇప్పుడు కమ్యూనిస్టులకి గడ్డు పరిస్థితి. ఆయా పార్టీల్లో దీర్ఘకాలం పనిచేసి వాళ్ళతో డబ్బులు లేని వాళ్ళకి వాళ్ళ పరిస్థితి కూడా మాతో పాటే. ఎందుకంటే వాళ్ళకి బీఫార్మ్ అన్న మైమామని బీఫార్మ్ అని ఇస్తాం మేము. వాళ్ళు 3 జాతీయ పార్టీల పరిస్థితి అట్లే ఉంది ఇప్పుడు దాదాపుగా. అంటే మీది కొంచెం ఇంకా తక్కువ, బీజేపీ, కాంగ్రెస్. బీజేపీకి ఏమంటే వాళ్ళ కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి అది ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. బట్ ఏమంటే మా దగ్గర బీజేపీకి ఓట్స్ లేవు. ఓట్స్ లేకపోగా నెగిటివ్ ఉంది దాని మీద ఎందుకో. దానికి రీజన్ కూడా ఉంది. ఎందుకంటే ప్రత్యేక హోదా ఇవ్వలేదు, విభజన హామీలు అమలు చేయలేదు, ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం జరిగింది అనేది బాగా ఊరూరా ప్రచారం చేశాం, అందరము చేశాం. అన్ని పార్టీలు తరతమ భేదాలతో రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆ ఇష్యూని టేకప్ చేసినవే. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చేశారు. అప్పుడు ప్రతిపక్షంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దాన్ని ఇష్యూని చేసి చివరికి ఎంపీలు కూడా రాజీనామా చేసి వాళ్ళు దాని మీద ప్రచారం చేశారు. మేమైతే దాదాపు ఒక 5-6 ఏళ్ల పాటు అదే ఇష్యూగా మేము ఎక్కువ ప్రచారం చేశాము. కాబట్టి ఏమంటే ఆ ప్రభావం పబ్లిక్లో ఉంది. అంటే ఓన్లీ ఒక సిపిఐయో లేదంటే ఒక తెలుగుదేశం పార్టీనో చేసింటే అంత ఉండేది కాదు. దాదాపు రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు, కాంగ్రెస్, తెలుగుదేశం, సిపిఐ, సిపిఎం, తర్వాత చిన్న చిన్న పార్టీలు, ఈవెన్ జనసేన, పవన్ కళ్యాణ్, అందరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిజంగా ఇప్పుడు చేయడంలో వాళ్ళు పాపం సెకండ్ టైం వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని మానేశారు మాట్లాడేది. అంతకుముందు 5 ఏళ్ళు వాళ్ళు కూడా మాతో పాటు వాళ్ళు గట్టిగా చేశారు. వాళ్ళు బంధులు చేశారు, ఢిల్లీలో ధర్నాలు చేశారు. లేదని వాళ్ళకి వదిలిపెట్టేశారు. రకంగా మేము ఇంకా దాన్ని రైట్ చేయమని కూడా చెప్పేశారు. ఇప్పుడు వాళ్ళు రైట్ చేయడంలే. వాళ్ళు తెలుగుదేశం కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ
3 బలమైన ప్రాంతీయ పార్టీలు వాళ్ళు ఈ ఇష్యూని రైజ్ చేయడంలే. అవును. ఇప్పుడు ఆ ఇష్యూని ఎంతో మాట్లాడుతున్న వాళ్ళు కాంగ్రెస్, కమ్యూనిస్టులు అవును. మేము మాట్లాడుతున్నాం, కొంతమంది ఇతర వ్యక్తులు, సంస్థలు వాళ్ళు కూడా మాట్లాడారు.